ఒరే అది బొమ్మ గన్ను కాదు నాన్న, ఒరిజినల్ గన్. మోసం పోవడానికి నేను వేరే కాదు, సీతయ్యాని. మా బాబు కదూ, మా బొండం కదూ, ఆ గన్ ఇచ్చేనా? ఒరే దాంతో కాలిస్తే నేను నిజంగానే చచ్చిపోతాను. నా మాట విన్నా? ఎవరి మాట విన్నాడు ఈ సీతయ్య? అయినా నా నిప్ప మీద కొడతావా? 3 అంకెలు లెక్క పెట్టిలోగా ఆ దేవుణ్ణి తలుచుకో. 1 2 3. ఏం జరిగింది? అదే ఏ లేదండి, పిల్లలేదో ఆడుకుంటే బొమ్మతో పాటు పేలింది. పదండి 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 పదండి. అది బొమ్మ తుపాకీ కావచ్చు, కానీ ఇది కాదు. గురి తప్పదు. గజపతి, నీతో పోటీ పడిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను, కానీ ఈసారి మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. నీ కూతురంటే నీకు ప్రాణమని, ఆమెను చంపితే నువ్వు మానసికంగా కుళ్ళి కుళ్ళి చావాలని మస్తానుగాడిని ఆడవేషంలో పంపాను. వాడు కూడా నాకు నమ్మక ద్రోహం చేశాడు. అందుకే నేనే డైరెక్ట్ గా రంగప్రవేశం చేశాను. ఈ గెలుపు నాదే. నువ్వు చస్తున్నావు. మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఏనన్నా? కుటుంబాన్ని బ్రతికించావమ్మా. బంగారం లాంటి కూతురు కన్నారయ్యా. కన్నది వాళ్లే అయినా చిన్నప్పటి నుంచి కడుపులో పెట్టుకుని పెంచింది మీరేగా నాన్న. ఆస్తి విషయాలని నాన్నగారు చూసుకుంటారు, నాకెందుకని బాధ్యతలు? నేను చేసిన దుర్మార్గాల గురించి అమ్మాయికి చెప్పొద్దు సార్. మీరేంటో మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ మహాలక్ష్మి తెలీదు. ఆమె మనసులో మీ స్థానం హిమాలయాలంతెత్తు. ఆ నమ్మకాన్ని పాతాళంలోకి తోసేయకండి సార్. బుల్లెట్ గాయాన్ని తట్టుకున్న ఆ గుండె కేవలం తన ఆస్తి కోసం మీరు తండ్రి ప్రేమ నటించారన్న నిజం తెలిస్తే ఆ గుండె పగిలిపోద్ది సార్. ఆ అందమైన అబద్ధాన్ని అలాగే మిగిలిపోనివ్వండి. మేం చిల్లర దొంగలమైన మనుషులం సార్. గజపతి గారు, మీరు వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు. నా ప్రాణం కోసం నీ ప్రాణం వడ్డ వేసు. నీ రుణం ఎలా తెచ్చుకోరమ్మా? మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డగా పుట్టనేమిటి నాన్న? నీకు నేను చేయగలిగిందల్లా
ఆకుంది పక్కేసి కట్టుకో కిళ్ళి నా సోకు ఎట్టుందో చూసుకో గిల్లి ఆకుంది పక్కేసి కట్టుకో కిళ్ళి నా సోకు ఎట్టుందో చూసుకో గిల్లి ఏ గంగా నీ గొంగు జారేసుకో నీ సొత్తు యావత్తు నాకిచ్చుకో తకిట తదిమి తందానా మసకటేల మనకు తింటానా తకిట తదిమి తందానా అసకటేల మనకు తింటానా అరే ఆకుంది పక్కేసి కట్టుకో కిళ్ళి నా సోకు ఎట్టుందో చూసుకో గిల్లి దిగుడు దిగుడు నడుము ఉన్నదే అదేమో తడిమి తడిమి చూడమన్న